పేద ఆమ్లెట్ వ్యాపారి. కన్నబాబు ఆమ్లెట్ బండి బాగా ఫేమస్ కావడంతో అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. కన్నబాబు వాళ్ళందరికీ ఆమ్లెట్స్ వేసి చక్కగా ఓపికగా వ్యాపారం చేస్తున్నాడు. ఇంతలో ఒక కార్ అక్కడికి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగి ఆమ్లెట్ వేస్తున్న కన్నబాబుతో ఇలా అంటున్నాడు. ఏమయ్యా, ఒక చక్కటి మసాలా స్పెషల్ ఆమ్లెట్ వేసి పెట్టవయ్యా. అవతల నీ ఆమ్లెట్ తిని కానీ మా మినిస్టర్ గారు అసెంబ్లీకి వెళ్లనని కూర్చున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ పక్కనే అంతకు ముందు నుండి ఆమ్లెట్ కోసం ఎదురు చూస్తున్న మరో వ్యక్తి ఇలా జవాబిస్తున్నాడు. చాలే ఆగవయ్యా, ప్రతి వాడికి ఇలా మంత్రులు అధికారుల పేర్లు చెప్పుకొని పనులు ఫాస్ట్గా చేయించుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు మీ మంత్రి గారు అంత ఇంపార్టెంట్గా అసెంబ్లీకి వెళ్ళినా నిద్రపోవడం తప్ప చేసేదేం లేదు. కానీ నేను చాలాసేపటి నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాది అవ్వని ముందు నా ఆమ్లెట్ ఇవ్వయ్యా కన్నబాబు అని దబాయించి తన ఆమ్లెట్ని తీసుకున్నాడు. ఈ విధంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ ఏరియాలో కన్నబాబు ఆమ్లెట్ బండి చాలా ఫేమస్. అలా సాయంత్రం వరకు అయ్యేసరికి కాస్త రద్దీ తగ్గింది. ఇంతలో గోపాల్ అనే అతను తన ఫ్రెండ్ సోముతో అక్కడికి వచ్చాడు. గోపాల్ ఇలా అంటున్నాడు. రే సోము, ఇక్కడెప్పుడైనా ఆమ్లెట్ తిన్నావా? చాలా బాగుంటది. పైగా మనోడి ఆమ్లెట్ చాలా ఫేమస్ కూడా, తెలుసా? నాకెందుకు తెలీదు. ఈడు కన్నబాబు. మా ఊళ్ళో ఒకప్పుడు ఈడిని చూసి చీకొట్టనోడు ఉండేవాడు కాడు. అలాంటిది ఇప్పుడు వీడి బండి చుట్టూ జనం ఏగల్లా ముసురుతున్నారు. లోకం ఏమైపోతుందో. ఏంట్రా నువ్వనేది? ఈ ఆమ్లెట్ కన్నబాబుది మీ ఊరా? మా ఊరే కాదు, ఆడు మా జిల్లా సెంట్రల్ జైల్లో 3 ఏళ్లు శిక్ష అనుభవించి వచ్చిన ఖైదీ కూడా. వాడి గురించి చెప్పనా నీకు? అని కన్నబాబు గతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నాపురం అనే ఊరిలో ఒక హత్య ప్రయత్నం కేసు ఆరోపణలో జైలుకు వెళ్లి విడుదలైన కన్నబాబు నేరుగా తన ఊరికి వచ్చాడు. అక్కడ అతన్ని చూసి కొందరు రాక్షసుని చూసినట్టు భయపడుతున్నారు. మరికొందరు అతన్ని అసహించుకుంటున్నారు. కన్నబాబు ఒక టీ కొట్టులో టీ అడిగితే ఆ టీ కొట్టు అతను ఇవ్వను పొమ్మనడంతో కన్నబాబు ఇలా అనుకుంటున్నాడు. ఏమైంది వీళ్లకి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది, కన్నబాబు జైలుకు వెళ్ళాక వాళ్ల కుటుంబం అవమాన భారంతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయింది అని. అప్పుడు కన్నబాబు ఇలా అనుకుంటున్నాడు. అందరూ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఎక్కడికెళ్లారో కూడా తెలియదంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళాలి? అయినా ఎక్కడికెళ్తానులే. ఈ ఊరు తప్ప నాకు ఏమీ తెలీదు కదా, ఇక్కడే ఉంటాను అనుకుని అదే ఊళ్ళో ఉందామనుకున్నాడు. కాని ఒక హత్యా ప్రయత్నం చేసిన హంతకుడైనందువల్ల అతని ఎవరూ సరిగ్గా ఆదరించడం లేదు. పైగా అతని పురుగుని చూసినట్టు చూస్తూ మాటలతో అవమానిస్తూ ఊళ్ళో పని చేసుకుని బ్రతుకుదామన్నా పని కూడా ఇవ్వకుండా అవమానిస్తూనే ఉన్నారు. అప్పుడు కన్నబాబు ఇలా అనుకుంటున్నాడు. ఏంటో ఈ బయట ఉన్న మనుషులు మారరు. నేను జైలుకు వెళ్ళొచ్చి మారాను. వీళ్ళు మనసుల్లోనే జైళ్లు చేసుకుని అందులోనే ఖైదీలుగా బ్రతుకుతున్నారు. వీళ్ల మధ్యలో ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. చక్కగా ఈ జనానికి దూరంగా పోతే మనసు ప్రశాంతంగా ఉంటుందేమో అనుకుని అలా గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. వెళ్లేదారిలో ఒక వ్యక్తి కళ్ళు తిరిగి రోడ్డు పక్కన పడి ఉండడం చూసి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి రక్తం ఎక్కించాలి అనడంతో తన రక్తాన్ని కూడా దానం చేశాడు. అలా 2 రోజులు ఆ వ్యక్తికి సపర్యలు చేశాక అతను స్పృహలోకి వచ్చాక తెలిసిందే అతని పేరు గోపి అని. అప్పుడు గోపి ఇలా అంటున్నాడు. చాలా థ్యాంక్స్ మిత్రమా, నా ప్రాణాలు కాపాడావు. తొందరపడి మిత్రమా అనకు గురు. నేనొక జైలు నుంచి విడుదలైన ఖైదీని. మా ఊళ్ళో అందరూ నన్ను చూసి భయపడుతుంటే ఆళ్ల ముఖాలు చూడలేక వేరే ఎక్కడికైనా పోదామని పోతున్నాను. ఇంతలో నువ్వు కనిపించావు. ఇప్పుడు నీకు భయం మొదలయ్యే ఉంటది కదా, నేను వెళ్తాను అని వెళ్లబోతుంటే గోపి కన్నబాబుని ఆపి ఇలా అంటున్నాడు. ఒక్క నిమిషం మిత్రమా, ఎక్కడికని వెళ్తావు? నువ్వు చెప్పేది వింటుంటే నీకు ఎవరూ లేరనిపిస్తుంది. అవును, నాకు ఎవరూ లేరు. ఇప్పుడు బ్రతకటానికి పని చేసుకుందామనుకున్నా పని కూడా లేదు. పని లేకపోతేనేం, ఏదైనా వ్యాపారం చేసుకో.
మనసుండాలే కాని బ్రతకడానికి అడవిలో తెచ్చుకున్న ఆకులు కుట్టుకునైనా బ్రతకొచ్చు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకనో కన్నబాబుకి కూడా గోపి మాటల్లో ఏదో ఆకర్షణ కనిపించి అతని మాట విన్నాడు. తన కష్టాన్ని గతాన్ని చెప్పుకున్నాడు. అప్పుడు గోపి కన్నబాబుతో ఇలా అంటున్నాడు. సరే మిత్రమా, నీ వివరాలు విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నాకు ఈ పక్క ఊరి అడవిలో అణువణువు బాగా తెలుసు. అందులో ఎన్నో రకాల బాతులు, అడవికోళ్ళు, రకరకాల పక్షులు పెట్టిన గూళ్ళు, అవి పెట్టే గుడ్ల గురించి క్షుణ్ణంగా తెలుసు. అందుకే నువ్వొక వ్యాపారం మొదలుపెట్టు. అస్సలు పెట్టుబడి లేకుండా నీకు రకరకాల పక్షుల గుడ్లు నేను తెచ్చిస్తాను. నువ్వు వాటితో నీకు నచ్చిన చోట ఆమ్లెట్ వ్యాపారం మొదలుపెట్టు. నీకు నేను సహాయంగా ఉంటాను. ఆ వచ్చే ఆదాయంతో ఇద్దరం బ్రతుకుదాము అని చెప్పడంతో కన్నబాబుకి ఆ ఆలోచన నచ్చి ఇలా అంటున్నాడు. చాలా మంచి ఆలోచన చెప్పావు సోదరా. ఇక నుండి నువ్వు నేనే పార్ట్నర్స్ అని ఒక బండిని ఏర్పాటు చేసుకుని అడవిలో నుండి గోపి తెచ్చి ఇచ్చే రకరకాల గుడ్లతో ఎన్నో వెరైటీల ఆమ్లెట్స్ వేసి వ్యాపారం మొదలుపెట్టాడు కన్నబాబు. అని చెప్పడంతో కన్నబాబు గతం చెప్పడం పూర్తయింది. అప్పుడు సోము గోపాల్తో ఇలా అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఆడు ఎలాంటోడో? బాగా అర్థమైంది. మీ ఊరు వాళ్ళందరూ గురివింద గింజలని. లేకపోతే ఏంటి, నిజంగా అతను తప్పు చేసి జైలుకి వెళ్ళాడో లేక చేయకుండా ఎవరైనా అన్యాయంగా ఇరికిస్తే వెళ్ళాడో మీకు తెలియదు. కానీ అతను తన శిక్ష మొత్తం పూర్తి కాకుండా సత్ప్రవర్తనతో ముందుగా రిలీజ్ అయ్యాడంటేనే అతను ఆ జైల్లో ఏదో నేర్చుకున్నాడని అర్థమవుతుంది. కానీ మీరు అతని తప్పునే ఎత్తి చూపుతూ అతన్నే వెలివేశారు. అయినా మీ ఊరివాళ్లు చట్టం న్యాయం కన్నా గొప్పవాళ్లారా? పోనీలే, మీకు దూరంగా వచ్చి అతను మనిషిగా బ్రతుకుతున్నాడు. మీలోనే ఉంటే అతన్ని మీరు మళ్లీ ఖైదీని చేసేవాళ్లు అని ఒక మనిషి పట్ల చూపించాల్సిన జాలి, దయ లాంటివి కన్నబాబు మీద చూపలేదని సోముకి గడ్డి పెట్టాడు. అప్పుడు సోము ఇలా అంటున్నాడు. తప్పుకి అతను శిక్ష అనుభవించి వచ్చినా మేమందరం మళ్లీ అతన్ని శిక్షించాం. అంతెందుకు, చదువుకున్నవాడినే అయినా నేను కూడా ఊళ్ళో వాళ్లలాగానే ఆలోచించాను. ఇప్పుడు నీ మాటలతో తెలుసుకున్నాను, ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతంగా మంచివాళ్లుగా ఉండరు. అలాగే ఎవరూ శాశ్వతంగా చెడ్డవాళ్లుగానూ ఉండరు. సమయం నేర్పే పాఠాలు, ఇచ్చే అనుభవాలతో మనుషులు మారతారని. అలా కన్నబాబు మీద అతనికి ఉన్న దృక్పథాన్ని మార్చుకుని చక్కగా కన్నబాబు బండి దగ్గర ఆమ్లెట్ తిని తన ఊరికి వెళ్లిపోయారు ఆ స్నేహితులిద్దరూ. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.